ఫార్ములా ఈ రేస్ కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరు కాలేదు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. విచారణకు రావడానికి మరింత సమయం కోరారు రెడ్డి. దర్యాప్తు అధికారి ఈడీ జాయింట్ డైరెక్టర్ కు దీనిపై మెయిల్ చేశారు బిఎల్ఎన్ రెడ్డి. ఈ విజ్ఞప్తికి ఈడీ సానుకూలంగా స్పందించింది. ఫార్ములా ఈ రేస్ కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరు కాలేదు. విచారణకు రావడానికి మరింత సమయం కోరారు రెడ్డి. దర్యాప్తు అధికారి ఈడీ జాయింట్ డైరెక్టర్ కు దీనిపై మెయిల్ చేశారైనా ఈ విజ్ఞప్తికి ఈడీ సానుకూలంగా స్పందించింది. తిరిగి ఎప్పుడు విచారణకు రావాలో తెలుపుతామని చెప్పారు ఈడీ అధికారులు. ఫార్ములా ఈ రేస్ కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరు కాలేదు. విచారణకు రావడానికి మరింత సమయం కోరారు రెడ్డి. దర్యాప్తు అధికారి ఈడీ జాయింట్ డైరెక్టర్ కు దీనిపై మెయిల్ చేశారు. ఈ విజ్ఞప్తికి ఈడీ సానుకూలంగా స్పందించింది. తిరిగి ఎప్పుడు విచారణకు రావాలో తెలుపుతామని చెప్పారు ఈడీ అధికారులు. ఫార్ములా ఈ రేస్ కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరు కాలేదు. దీనిపై ఆయన ఈడీ అధికారికి మెయిల్ చేశారు. విచారణకు రావడానికి మరింత సమయం కావాలని ఆయన కోరారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో ఉన్నారు. రాధాకృష్ణ. శ్రావణి, ఇవాళ ఈడీ అధికారుల ముందుకు విచారణకు రావాల్సి ఉంది హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి. కానీ కొద్దిసేపటి క్రితమే అతను హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ అయిన ఇతను కొద్దిసేపటి క్రితమే ఈడీ అధికారులకు ఒక మెయిల్ పంపించడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల తాను ఈ రోజు విచారణకు రాలేకపోతున్నాను, కానీ తనకి తదుపరి డేట్ కనుక ఇస్తే తాను మళ్ళీ విచారణకు వచ్చేందుకు పూర్తి స్థాయిలో అవసరమైన సిద్ధంగా ఉంటారని కూడా అతను మెయిల్ ద్వారా కొద్దిసేపటి క్రితమే చెప్పడం జరిగింది. ఆ మెయిల్ ని ఈ కేసును దర్యాప్తు జరుపుతున్న జాయింట్ డైరెక్టర్ కి కొద్దిసేపటి క్రితమే చేయడం జరిగింది. దీనిపైన ఈడీ అధికారులు సానుకూలంగా స్పందించారు. అతను తిరిగి మరొక రోజు విచారణకు రావడానికి ఈడీ అధికారులు కూడా ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించి బిఎల్ఎన్ రెడ్డికి కూడా కొద్దిసేపటి క్రితమే రిటర్న్ మెయిల్ కూడా ఈడీ అధికారులు పంపించడం జరిగింది. ఇవాళ 10:30కు అతను ఈడీ అధికారుల ముందుకు విచారణకు రావాలంటూ కూడా కొద్ది రోజుల క్రితం ఈడీ అధికారులు అతనికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ రోజు అతను రావాల్సి ఉంది. రేపు ఐఏఎస్ అధికారి రావాల్సి ఉంది. 7వ తేదీ నాడు కేటీఆర్ రావాల్సి ఉంది. ముగ్గురు వరుసగా విచారణకు రావాల్సి ఉంది. కానీ ఇవాళ ముందుగా ఈ కేసుకు సంబంధించిన అంశంలో ప్రొసీడింగ్స్ ఇతనే చేశాడు కాబట్టి ఇతన్ని ముందుగా విచారించడానికి ఈడీ అధికారులు ఈ రోజు విచారణకు రావాలంటూ కూడా బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ ఈ నోటీసులు అందుకున్న తర్వాత ఇవాళ 10:30కు ఈడీ అధికారుల దర్యాప్తు టీం అతని రాక కోసం ఎదురు చూడడం జరిగింది ఈడీ ఆఫీసులో. కానీ అతను 12 గంటల ప్రాంతంలో ఈడీ అధికారులకు ఒక మెయిల్ చేయడం జరిగింది. అందులో చాలా స్పష్టంగా ఎందుకు రావట్లేదు అన్న దానికి సంబంధించి కొన్ని కారణాలను తెలుపుతూ ఆ మెయిల్ ని అధికారులకు పంపించడం జరిగింది. మొత్తానికి ఇవాళ విచారణకు రావాల్సిన హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ ఇతను ఈ రోజు మాత్రం విచారణకు రావట్లేదు. మళ్ళీ ఏ రోజు విచారణకు రావాలనేది ఈడీ అధికారులు అతనికి తెలిపే అవకాశం కనబడుతుంది. అయితే కేటీఆర్ విచారణ తర్వాత అతన్ని మరొకసారి విచారణకు పిలిచే అవకాశం అయితే కనబడుతుంది. శ్రావణి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.